ఫోకస్ చేసినట్టుగా అఖిల పార్టీల ఎంపీలతో అన్ని పార్టీల ఎంపీలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు రేవంత్ ప్రభుత్వం. కేంద్రం నుండి నిధులు సాధించడమే ఏకైక లక్ష్యంగా కీలక భేటీకి పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ప్రజాభవన్లో ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా ఆహ్వానాలు పంపించారు. ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అన్ని పార్టీల ఎంపీలతో కీలక సమావేశం నిర్వహిస్తోంది రేవంత్ ప్రభుత్వం. కేంద్రం నుంచి నిధులు సాధించడమే ఏకైక లక్ష్యంతో ఒక కీలక భేటీకి పిలుపునిచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అలాగే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా ఆహ్వానాలు పంపించారు. 11 గంటలకి అఖిలపక్ష భేటీ. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మొదలవుతోంది ప్రజాభవన్లో. ఇటుకి ఆల్ పార్టీ మీటింగ్కి సంబంధించి మనకు సమాచారం అందించడానికి మా ముగ్గురు రిపోర్టర్స్ రెడీగా ఉన్నారు లైవ్లో. ప్రభాకర్, విద్యాసాగర్ అండ్ రాకేష్. ముందుగా ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్, ఈ మధ్య కాలంలో ఇలా అఖిలపక్ష భేటీ అనేది మనం చాలా తక్కువ సార్లు చూస్తున్నాం, అరుదని కూడా మనం చెప్పొచ్చు. అండ్ మెయిన్గా ఎంపీని మాత్రం పిలిచారు. సో మరి ఇప్పుడు దీనికి ఇటు కేంద్ర మంత్రులు వస్తున్నారా? అసలు ఈ మీటింగ్ ఎజెండా ఏంటి? ఇంట్రెస్టింగ్గా ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఈ మధ్యకాలంలోనే కాదు, ఇప్పటి వరకు ఈ ప్రయత్నాన్ని చేయలేదని చెప్పాలి. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగానే నిన్న స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర మంత్రులకు కాల్ చేసి మరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. కేంద్ర మంత్రులను కూడా రావాలని చెప్పారు. ప్రధానంగా కేంద్రంతో ఇప్పటికే పలుసార్లు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అట్లాగే మంత్రులు వెళ్ళి రిప్రజెంట్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో, నిధులకు సంబంధించి కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ, ఈ అంశాలకు సంబంధించి ఇప్పటివరకు కొంత సానుకూలంగా కొన్ని నిర్ణయాలు వచ్చినప్పటికీ కూడా మరికొన్ని చాలా లాంగ్ పెండింగ్ సమస్యలు ఉన్నాయి. సో వాటిపైన చర్చించాలి. ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దీనిపైన ప్రధానంగా చర్చించాలని కోరుతున్నారు. దీంట్లో భాగంగానే మొదటిది జాతీయ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాతో పాటుగా వెనుకబడిన ప్రాంతాల నిధి కింద 1800 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన అంశం కూడా మెట్రో రైలుకు 24,229 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్కు 14,100 కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లకి 10,000 కోట్లు రావాల్సి ఉంది. సో వీటికి 45,000 కోట్లు రావాల్సి ఉంది. సో వీటికి సంబంధించి పార్లమెంట్లో ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలి? తెలుగు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంగా పార్టీలు వేరైనప్పటికీ కూడా అన్ని పార్టీల ఎంపీలను కలుపుకొని పార్లమెంట్లో ఏ రకమైన ప్రజెంటేషన్ వినిపించాలి, ఎట్లాంటి వాణిని వినిపించాలనే దానిపైనే మెయిన్గా ఫోకస్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్కి సంబంధించిన 2 రాజ్యసభ సభ్యులు, అట్లాగే బీజేపీకి సంబంధించిన 4 ఎంపీలను, అట్లాగే రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, వీళ్ళని కూడా ఆహ్వానించారు. సో 11 గంటలకి ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నానికి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశాన్ని అడ్రస్ చేస్తారు. ఎంపీలకు, అంటే పార్టీలు వేరైనా కూడా ఒకటిగా సాధించుకుందాం, పార్లమెంట్లో మన గళాన్ని వినిపిద్దామనే ఏకైక ఎజెండాతో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. రైట్ ప్రభాకర్.